హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీద వాక్యాలనేవి, పేద వాక్యాలనేవి చెప్పడం అయితే జరుగుతుంది. అదేంటి అనంటే, తాజాగా వరుసగా తాడేపల్లి ప్యాలెస్‌లో తమ నాయకుల చేత, తమ కార్యకర్తలతో కొన్ని మీటింగులైతే పెట్టడం జరుగుతుంది. దానిలో ఆయన మాట్లాడుతూ చాలా సూటిగా, ఎంత నిస్సిగ్గుగా అంటే, అసలు ఆ ప్రస్తావనే లేకుండా నా దగ్గర డబ్బులు లేవు. పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా మీ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోండి. పార్టీ నుండి ఫండొస్తుంది. నా దగ్గర నుండి ఏదో ఆశిద్దామని చెప్పి ఎవరు కూడా రాజకీయం చేయవద్దు. మీ రూపాయి మీరు ఖర్చు పెట్టుకోండి. పార్టీ దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర అంతకంటే డబ్బులు లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. తమ కార్యకర్తలందరికీ కూడా. ఇది ఎలా ఉంది అనంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేద వ్యక్తి అనేటట్టు, పార్టీకి అసలు ఫండే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే మీటింగ్‌లో మాట్లాడుతూ, కార్యకర్తలకి ఎటువంటి సూచన చేశారంటే, ఈ 5 ఏళ్ళు కూడా పార్టీ తరపున సంబంధించిన కార్యక్రమాలకి, మీటింగులకి, ర్యాలీలకి, ముఖ్యంగా మీ కార్యకర్తలు పోషించుకోవడానికి, పార్టీ ఆఫీసులు నడిపించుకోవడానికి అయ్యే ఖర్చంతా కూడా అంటే అది 5,00,00,000, 10,00,00,000, 25,00,00,000 ఎంతైనా కానీ మీరే ఖర్చు పెట్టుకోవాలి. మీ జోబీలో రూపాయే మీరు ఖర్చు పెట్టుకోవాలని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టారో రేపొద్దున్న 2029లో మనం అధికారంలోకి రాగానే మీరు ఖర్చు పెట్టుకున్న దానికి మూడింతలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పారు. ఎలా ఉందనంటే మీ జోబులో డబ్బులు పెట్టండి, పార్టీని నడపండి, పార్టీని ఏదో విధంగా ఈ 5 ఏళ్ళు గెంటండి. రేపొద్దున్న మనం అధికారంలోకొచ్చిన తర్వాత మీరు పెట్టిన దానికి మూడింతలు సంపాదించుకుందురు. ఆ అవకాశాన్ని నేను కల్పిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దోచుకు తినేద్దాం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3, 4 రోజులయ్యింది. అయితే ఇప్పుడు వరుసగా మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలనేవి పెద్దగా వైరల్ అవుతున్నాయి. ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అసలు డబ్బులే లేవంట. పార్టీకి అసలు ఫండే లేదంట. ఈ మాట ఎవరో రాజకీయాల గురించి తెలియని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియని వాళ్ళు, ఆయన బిజినెస్‌ల గురించి తెలియని వాళ్ళకి ఎవరైనా కొత్త వాళ్ళకి చెప్తే నమ్ముతారేమో గానీ, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులేంటి, ఆయన సంపాదన ఏంటి, ఆయన ఏ విధంగా సంపాదించారు, ఎన్ని అక్రమ కేసులున్నాయి, ఎన్ని విధాలుగా ఆయన అవినీతి చేశారు, ఓవరాల్‌గా ఆయన ఆస్తులనేవి ఎంత లెక్కుంటాయనేది ఒక అంచనా అనేది ఉంటది. ఎందుకనంటే ఆయనకి తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది. హైదరాబాద్‌లో ఒక ప్యాలెస్ ఉంది. బెంగుళూరులో ఒక ప్యాలెస్ ఉంది. ఈ 3 ప్యాలెస్‌లు చూసుకుంటే ఈజీగా తక్కువలో తక్కువ 3,000,00,00,000కు పైగా విలువ చేస్తాయి. ఇంకా ఇవి కాకన్నా భారతీ సిమెంట్స్ అని, దాల్మియా సిమెంట్స్‌లో వాటా అని, లేదనంటే సాక్షి పేపర్ అని ఇలా రకరకాల బిజినెస్‌లున్నాయి. ఇంకా ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2009, 2007 ఆ టైంలో తన తండ్రి గారి హయాంలో ఉండేటప్పుడే దాదాపుగా 40,000,00,00,000కు పైగా భారీ స్థాయిలో అవినీతి చేశారు. 500కు పైగా షెల్ కంపెనీలు అంటే దొంగ కంపెనీలు పెట్టి, అక్కడ కంపెనీ బోర్డ్ పెట్టి, దానికి ప్రభుత్వం నుంచి నిధులు జారా చేసుకొని, ఆ నిధుల్ని దారి మళ్లించారు అనే విధంగా అవినీతి అక్రమాలు చేశారు, మనీ లాండరింగ్ చేశారని చెప్పి ఎన్నో ఆరోపణలొచ్చినాయి. మరి ఇన్ని కంపెనీలు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బు లేదనడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత తక్కువ లేదన్నా గానీ ఈజీగా యావరేజ్‌ని లెక్కేసుకున్నా గానీ, మరీ అంత కాకపోయినా అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇండియాలోనే రిచెస్ట్ సీఎం కింద ఆయన పేరు వచ్చింది. అది 1000,00,00,000 సుమారు చూపిచ్చారు. కానీ ఇక్కడ అవి అధికారికంగా చూపించిన లెక్కలు. కానీ అనధికారికంగా బ్యాక్ డ్రాప్‌లో కానీ, ఎనకాల బ్యాక్ సైడ్ ఉన్న ఓవరాల్‌గా ఆస్తులు చూసుకుంటే ఎంత తక్కువ లేదన్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులనేవి 10,000,00,00,000కు పైగా ఉంటాయి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాజకీయ నాయకుడు కంటే కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఆయన. ఆయన మైండ్ సెట్ ఎప్పుడు కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తది. ఇప్పుడు కూడా ఆయన బెంగుళూరు ప్యాలెస్‌కి మాటి మాటికి వెళ్ళడం దేనికంటే ముఖ్యంగా బిజినెస్ గురించే. ఆయన ఎక్కువగా డిస్కషన్స్ అక్కడికి వెళ్లి. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన చాలా బిజినెస్‌ల్లో కూడా అవన్నీ కూడా బెంగుళూరులోనే ఉన్నాయి. మరి ఆయన దగ్గర డబ్బు లేదనడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ మళ్ళీ పార్టీ తరపు నుండి కూడా ఏమి వత్తదని ఆశించొద్దు. నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఎవరి డబ్బులు వాళ్ళు జోబులోని తీసి ఖర్చు పెట్టండి. మీరే పార్టీకి ఫండింగ్ ఇవ్వండి అని చెప్పి తిరిగి అడగడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ పెట్టిన ఖర్చే తక్కువలో తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా 10,000,00,00,000 దాటుద్ది. ఎందుకనంటే ఓటుకి 2,500, 3,000, 4,000 నియోజకవర్గాన్ని బట్టిచ్చారు. ఓవరాల్‌గా 175 నియోజకవర్గాల్లో కలిపి 10,000,00,00,000కు పైగా ఖర్చు పెట్టుంటారు.
ఇదంతా కూడా రఫ్ లెక్కలే. కానీ ఇంకా ఎక్కువే అయ్యుండొచ్చు. లేదా ఇంకొంచెం తక్కువే ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు, పార్టీ దగ్గర ఫండ్ లేదు, ఎవరి జోబులో డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలనుకోవడం కొంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు చేసి రేపొద్దున్న ఇప్పుడు ఎంతో కొంత ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వచ్చారనుకోండి, రాష్ట్రాన్ని ఇప్పటికే కూడా స్కాములు, అవినీతి అని చెప్పి భారీగా దోపిడీ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేత్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు బతకవసరంలా. మొత్తం దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు శుభ్రంగా 50,00,00,000 పెట్టారు కాబట్టి 150,00,00,000 సంపాదించుకోండి. 100,00,00,000 పెట్టారు కాబట్టి 300,00,00,000 సంపాదించుకోండి. 1000,00,00,000 పెట్టారు కాబట్టి 3,000,00,00,000 సంపాదించుకోండి అనేటట్టు 1:3 రేషియోలో ఓవరాల్‌గా మొత్తం స్కాములు, దోపిడీలే జరుగుతాయి అనేటట్టు ఇక్కడ తెలుస్తుంది. ఏది ఏమైనా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం అనేది చాలా మందిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు నిజంగానే ఆయన దగ్గర డబ్బు లేదా అని అంటే అది మాత్రం ఎవరు నమ్మే విషయం కాదు. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకం. మరి అటువంటి వ్యక్తి దగ్గర డబ్బు లేదు అనంటే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. లేటెస్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడడంతో మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున సంచలనం అవుతుంది.